గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు? మేము భవిష్యత్తులో ఇవి చేస్తా ఉన్నారు. మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు. ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుతుంది? అది వద్దని చెప్పి మేము ప్రజలు పక్కన పెట్టారు. ఈ రోజు తీర్పుని మార్చుకోవట్లేదు. చాలా తక్కువ శాతం గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ ప్రభుత్వం మారట్లేదు, వాళ్ళ కుటుంబం మారట్లేదు. ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతానే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో గనక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు. దయచేసి అక్కడ తీసుకెళ్ళగండి. మళ్ళీ హక్కులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజు నా రాజు గడ్డ చెప్తున్నాను కదా. మీరు అలాంటి ఆశలు జరగవు.